ఎందులో అంత మంచేనా? ఇగ జూస్తున్నారు గదా! మా పళ్ళెంలో పెద్ద ముద్దగారనైతే రెడీ జేసినాం. ఒక్క పట్టుకునుడుతోనే ఖతం 2 ముక్కలయిపోయింది. చెరొక్క వక్క తీసుకొని ఇగ పక్కనున్న చెట్టున ముంచుడు, ఇగ తినుడయితే షురు జేసినాం. ఇగ గియాల పొద్దుగాలనైతే బ్రేక్‌ఫాస్ట్‌తోనైతే మా రోజునైతే మేమైతే ప్రారంభించినాం. ఇంతకీ ఇది ఏందనుకుంటున్నారు? కాలీఫ్లవర్‌తోని రెడీ జేసిన ముద్దగారెలు. ఆ ముద్దగారెలు అంటే గింతంత గింతంతే ఉంటాయి గానీ గివేంది ఏదో గ్యారప్ప లెక్క పెద్దగుంది అనుకుంటున్నారా? మన శ్రీలత ఏది జేసినా వెరైటీగానే ఉంటది గదా! అందుకనే చిన్న చిన్న గారెలు ఎప్పుడు జూడు అవి నార్మల్‌గానే ఉంటాయి గదా! అనేసి వెరైటీగా ఉండడం కోసం పెద్ద పెద్ద ముద్ద గారెలు రెడీ జేసినాం. చెరొక్కటయినాయి. ఇగ మంచిగా చట్నీలో ముంచుకునుడు, తినుడు షురు చేసేసినాం. వారెవ్వా! ఉట్టిగా తిన్నా మంచిగానే ఉన్నాయి. చట్నీలనైతే ఇంకా అదిరిపోయే లెవెల్‌లో ఉన్నది టేస్ట్ మాత్రం. అవునుల్లా కాలీఫ్లవర్‌తోనే ఎప్పుడు కూర వండుకోవడమే గాదు, గిట్లాంటి టిఫిన్‌లు గూడా రెడీ చేసుకోవడానికి అప్పుడప్పుడు ట్రై జేయాలే. ఇగ గట్టనే నేను గూడా ఆలోచించేసిన మంచిగా గారెలు జేసేసి సూపర్ టేస్ట్‌నైతే పొద్దుగాలనే మంచిగా ఎంజాయ్ చేసుకుంటున్నాడైతే షురు చేసేసినాం. అరే! మీకు గూడా తినాలనిపిస్తుందా? మీకు గూడా రెడీ చేసుకోవాలనిపిస్తుందా ఏంది? మరి ఇంకెందుకులా లేటు? మన ఫేస్‌బుక్ పేజీలో పోతే గీ ముద్దగారెలు ఎట్లా రెడీ చేయాలి? దానికి గావాల్సిన పదార్థాలేంది? దాని కొలతలేంది? ఎట్లా రెడీ చేయాలి? మొత్తం భాగవతం అక్కడికే ఉంటది. ఇగ ఇక్కడ ఒక్కసారి వీడియోనైతే లైక్ చేసేసి గీ టేస్ట్ చెప్పడానికి మీరు ఇంతకసలు మీకు ఎప్పుడైనా ఐడియా వచ్చిందా? రాలేదా? వచ్చినప్పుడు మీకు జేసుకోవాలనిపించిందా? లేదా? అదంతా పక్కకు పెట్టేసి పేజీలోకి పోయి అయితే వీడియో చూసి మంచిగా చేసుకొని తినుర్రి. తిన్న తర్వాత మీకు టేస్ట్ ఎట్లా అనిపించింది